చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. అసెంబ్లీలో తన అన్న చిరంజీవిని బాలకృష్ణ అవమానిస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి కారుమూరి విమర్శించారు. మా అన్న చిరంజీవిని జగన్ విమర్శించాడు అని గత 2 సంవత్సరాలుగా విమర్శలు చేసిన పవన్ నాగేంద్రబాబులు అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ కంటికి కనిపించకపోవడం ఏంటని కారుమూరి ప్రశ్నించారు. మా అన్నయ్య చిరంజీవి అంటే ప్రాణమని పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విషయంలో స్పందించలేదని కారుమూరి నిలదీశారు. రాష్ట్రంలో చిరంజీవి అభిమానులు జనసేన కార్యకర్తలు ముక్త కంఠంతో బాలకృష్ణ మాటలను ఖండిస్తున్నారని, కానీ పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదని విమర్శించారు. గతంలో కూడా చిరంజీవి కుటుంబాన్ని, ఆయన తల్లిని కూడా అవమానించారని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. దేశంలోనే మెంటల్ సర్టిఫికేట్ ఉన్న ఏకైక ఎమ్మెల్యే బాలకృష్ణ అని, అసెంబ్లీలో చిరంజీవిని ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడిన వారు బాలకృష్ణ అని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఒకతను మరి తాగొచ్చి బాలకృష్ణ మరి భారతదేశ చరిత్రలో మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి ఒకే ఎమ్మెల్యే భారతదేశంలో బాలకృష్ణ. ఆ బాలకృష్ణ తాగొచ్చి 2 చేతులు జేబులో పెట్టుకుని కళ్ళజోడు పైనెట్టుకుని మరి దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి ఆ రకంగా మాట్లాడతాం. ఒక ఆయన అంటాడు పందిని కొట్టినట్టు కొట్టారంటాం. ఇది ఎక్కడ గొడవ అవుతాడు అర్థం కావట్లేదు. అసలు మరి ఒక డాక్టర్ అంట, ఒకళ్ళేమో మగినంట, వీళ్ళు చదువుకున్నారో ఏం చేశారో తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు మామూలుగా ఇవాళ చిరంజీవి గారిని పట్టుకుని ఆడు ఈడు అని అంటాం. ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారో వాస్తవాలన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మమ్మల్ని చాలా గౌరవించారు, బాగా చూశారు, మమ్మల్ని ఆప్యాయతగా తీసుకున్నారు, ప్రతిదీ మాకు సాల్వ్ చేశారు. ఇలా ఈ బాలకృష్ణ గారు కూడా ఏదైతే పేరు నాని గారు చెప్తున్నారు, పేరు నాని గారు ఇలాగ నాతో మాట్లాడలేదా? మీరు నా బిడ్డల సాక్ష్యం చెప్తున్నాను. బాలకృష్ణ గారు వేరే ఫోన్తో నాతో మాట్లాడితే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాడితే ఆయన మనదాకా ఎందుకునే పాపం, ఆయనకి ఏం కావాలో అది చేసేయండి అని చెప్పి గౌరవిస్తే అతన్ని సైకో అంటున్నాడంటే మరి ఇంట్లో మరి ఆ రోజున ఆ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆయన కాపాడింది. ఆయన భార్యను అరెస్ట్ చేయకుండా, వాళ్ళ భార్యను అరెస్ట్ అయినా బెయిల్ ఇప్పించి, అలాగే ఇతనికి మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి అరెస్ట్ కాకుండా కుటుంబాన్ని కాపాడితే సైకో అనే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి నీతి నియమం లేని మనుషులని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.